ఓం నమో సత్యదేవాయ నమః. ఓం నమో సత్యదేవాయ నమః. ఓం నమో సత్యదేవాయ నమః. ముందుగా అందరికీ నమస్సమాంజలి. ఈరోజైతే మనం అన్నవరం అంటే వచ్చాం దేవాలయానికి. ముందుగా వెహికల్లో వచ్చినట్లయితే ముందుగా అన్నవరం స్టార్టింగ్ కొండ దగ్గర అయితే మనం టికెట్ తీసుకోవాలి. పైకి వెహికల్ వెళ్ళడానికి చూడండి వస్తుంది ఎంట్రన్స్ గేటు. ఇక్కడైతే ప్రతి ఒక్క వెహికల్కి టికెట్ ఛార్జ్ చేస్తారు పైకి వెళ్ళడానికి. టికెట్ తీసుకున్న అనంతరం పైకి ఘాట్ రోడ్డు అంటే పెద్ద ఘాట్ ఏముండదు, చిన్నదే. ఎంటర్ అయ్యాం మేము లోపలికి. పైన ఎదురుగుండా శంకు చక్ర నామాలు మనకు కనబడుతున్నాయి. అది నైట్ టైం అయితే లైటింగ్తో ఉంటాయి అన్నమాట. మనం దూరం ట్రైన్లోంచి వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్కి కనపడితే, బస్సులకి కనపడతాయి లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళకి. అది నైట్ టైం. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయ్యాము. మెల్లగా పైకి వెళ్తున్నామండి. చిన్నదే ఈ ఘాట్ రోడ్ కూడా, పెద్దగా ఏమి ఉండదు. 2-3 టర్నింగ్లు తిరిగితే పైకి వెళ్ళిపోయినట్టే. మేమైతే విఐపి పార్కింగ్ అయితే వెళ్ళాం. విఐపి పార్కింగ్ అయితే గుడి ఫ్రంట్ బాగానే ఉంటుంది. అక్కడైతే వెహికల్ పెట్టుకున్నాం మేము. అలాగే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సత్యదేవాన్ని కామెంట్ చేయండి. కొండ మీదకి అయితే వచ్చేస్తాం చూడండి. విఐపి పార్కింగ్లో పార్క్ చేసుకుని, విఐపి పార్కింగ్ అంటే మెట్లు మన గాలిగోపురం ముందు భాగంలో ఉంటుంది. ఆ స్టార్టింగ్ మెట్లు ఉంటాయి. అలా స్టార్టింగ్ పైకి వెళ్ళగానే అన్నవరం స్వామివారి గాలిగోపురం దగ్గరికి అయితే మనం వస్తామండి. స్వామివారి గాలిగోపురం ఇక్కడి నుంచి దర్శనం క్యూ అది కూడా ఉంటుంది. ఎందుకంటే విఐపి పార్కింగ్ ఇది. మా కార్స్ అయితే అక్కడే పార్క్ చేసాం. పార్క్ చేసి పైకి వెళ్తున్నామండి. సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే చాలా దర్శనం టికెట్లు ఉంటాయండి. 100 రూపాయలు, 200, అలాగే 500, 2000 రూపాయలు. 2000 రూపాయలు అయితే మీకు స్వామివారి సన్నిధిలోనే ముఖ మండపంలోనే వ్రతం అయితే చేయిస్తారు. టికెట్ని బట్టి అండి. మేమైతే కాలు కూడా వెళ్తున్నాం స్వామితో పాటు. ఇవి రథ మండపాలు, 200 రూపాయలు రథ మండపాలు అనమాట. కంటిన్యూ రథాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఉదయం సాయంత్రం. పూజ సామాగ్రి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఈ దేవాలయం టికెట్ తీసుకుంటాము. సామాన్లు మొత్తం పూజకు సంబంధించిన సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారు మనకి. ఇది కళ్యాణ మండపం అండి. ఇదంతా అది కోదండరామ ఆలయం అన్నమాట. ఆలయం కింద సైడ్ శ్రీకృష్ణ గారు కనబడేది మన సత్యనారాయణ స్వామి దేవాలయం. ఇక్కడ నుంచి అయితే పండుగ కిందకి అలా కనబడుతుంది. ప్లేసెస్ అన్నీ పెళ్ళిళ్ళ సీజన్లో అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట. ఎక్కడ పడితే అక్కడ అలా జంటలు చుట్టాలు అలా 9 ఉంటారు. పెళ్ళిళ్ళు అలా జరుగుతూనే ఉంటాయి. ఈ ప్లేసెస్ మొత్తం ఫుల్ అయిపోతుంది పెళ్ళిళ్ళతో. ఎక్కడ పడితే అక్కడ అడుగు వేస్తా కూడా ఖాళీ ఉండదు. అంత జనం ఉంటారు అనమాట రద్దీగా. ఎక్కడ పడితే అక్కడ పెళ్ళిళ్ళు చేస్తూనే ఉంటారు. ఎక్కడికక్కడ అక్కడ కాటేజ్లో ఉన్నాయి, అవి కూడా ఫుల్ అయిపోతాయి. కళ్యాణ మండపాలు ఫుల్ అయిపోతాయి. ఈ ఓపెన్ ప్లేస్ కూడా ఫుల్ అవుతుంది అనమాట. సత్యదేవుని స్వామివారి గోపుర శిఖర దర్శనం. ఇది కోదండరామాలయం. ఈ షీట్లన్నీ ఫుల్ అయిపోతాయి అన్నమాట పెళ్ళిళ్ళ టైంలో అయితే.
అక్కడక్కడే పెళ్ళిళ్ళు చేస్తున్నా అక్కడక్కడే పడుకుని పోతాం. ఈ స్వామివారి గాలి గోపురం ముందు భాగంలో మేమైతే పైకి వెళ్తున్నాం దర్శనానికి. రాగి చెట్టు ఒకటి ఉంటుంది. ఈ చెట్టు దగ్గర ఏంటంటే ద్వీపాలు వెలిగిస్తారు ఒత్తులతో. 360 ఒత్తులు, 720 ఒత్తులు అలా ద్వీపాలు. ఇదేమో గోశాలండి సైడ్ చూడండి, గోశాల. కిందకి చూస్తే మన రాగి చెట్టు, దేవాలయం గోపురం ముందు ఉంటుంది రాగి చెట్టు. అక్కడే అందరూ ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు. గోశాల అయితే లావుడికి వెళ్తున్నాం చూడండి. స్వామివారి గోపురం, రావి చెట్టు. ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ట్రైన్స్ వెళ్ళినప్పుడు కానీ బస్సులు కానీ వెళ్తున్నట్టు కానీ అన్నీ కనబడతాయి, మన పైనుంచే కనబడతాయి క్లియర్గా. ఇవన్నీ వ్రతమాండపాలే. కోతులు ఉన్నాయి చూడండి. పైకి ఎక్కుదాం అనుకున్నాం, అది గడియారం అన్నమాట. మనం ఎండని నీడని బట్టి గడియారం టైం తెలుస్తూ ఉంటుంది. పైకి వెళ్దామంటే కోతులని చెప్పి భయంతో నేను మళ్ళీ వచ్చేసాను. ఇది రాయి చెట్టు మొదలైతే ఇలా ఉంటుంది. అసలు కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ ఉండదు ఇక్కడ ద్వీపాలతో. ఇప్పుడు రోజుల్లో కూడా ద్వీపారాధన చేస్తూ ఉంటారు ఇక్కడ. కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట. ఒత్తులు వెలిగిస్తారు ఇక్కడ కంపెనీగా. చూసారు, రాయి చెట్టు మొదలైతే ఇలా ఉంది. ఇక్కడ నుంచి కిందకి వెళ్తే ప్రసాదాలు కొనుక్కునే కౌంటర్ అది ఇక్కడ ఉంటుంది అనమాట. అందరూ అక్కడ ప్రసాదాలు కొనుక్కుని సత్యదేవం ప్రసాదం అక్కడే కూర్చుని తిని కొంచెమన్నా ప్రసాదం తినేసే వెళ్ళాలంటండి ఇక్కడ నుంచి. రథం కథలో కూడా చెప్తారు, రథం విన్న తర్వాత కూడా కథ విన్న తర్వాత కొంచెం ప్రసాదం తీసుకుని బయటకు వెళ్ళాలంటారు. అలాగే అన్నవరం వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటారు. అక్కడ కూర్చుని ఒక ప్యాకెట్ అన్నా తీసుకుని మొత్తం అందరూ ప్రసాదం తీసుకున్న తర్వాత బయలుదేరుతారు అన్నమాట ఇక్కడ నుంచి. మా స్వామి అయితే టికెట్లు తీసుకుని వచ్చారు ప్రసాదానికి. అక్కడ టికెట్లు తీసుకున్న తర్వాత ప్రసాదం కౌంటర్ ఇక్కడ ప్యాకెట్స్ ఇక్కడ ఇస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, బంజీ ప్రసాదం 2 ఉంటాయి. మేమైతే మళ్ళీ పార్కింగ్లోకి వచ్చేసాం, వెళ్ళిపోతాం తిరిగి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ ముందుగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.